భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే గిరిరాజస్వామినితి నామినే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవ్యై గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గురు శిష్య పరంపరా. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః. భగవద్గీత 4వ అధ్యాయము 2వ శ్లోకము. ఈ భగవద్గీత యథాతథము ఈ క్రింది గురు శిష్య పరంపర ద్వారా గ్రహించబడినది. 1 శ్రీకృష్ణ భగవానుడు, 2 బ్రహ్మదేవుడు, 3 నారదుడు, 4 వ్యాస మహర్షి, 5 మధ్వాచార్యులు, 6 పద్మనాభుడు, 7 నృహరి, 8 మాధవుడు, 9 అక్షోభ్యుడు, 10 జయతీర్థుడు, 11 జ్ఞానసింధువు, 12 దయానిధి, 13 విద్యానిధి, 14 రాజేంద్రుడు, 15 జయధర్ముడు, 16 పురుషోత్తముడు, 17 బ్రహ్మణ్యతీర్థుడు, 18 వ్యాసతీర్థుడు, 19 లక్ష్మీపతి, 20 మాధవేంద్రపురి, 21 ఈశ్వరపురి, నిత్యానంద ప్రభు అద్వైతాచార్యులు, 22 శ్రీ చైతన్య మహాప్రభువు, 23 శ్రీల రూప గోస్వామి స్వరూపుడు సనాతన గోస్వామి, 24 శ్రీల రఘునాథదాస గోస్వామి జీవ గోస్వామి, 25 శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి, 26 శ్రీల నరోత్తమదాస్ ఠాకూరులు, 27 శ్రీల విశ్వనాథ చక్రవర్తి, 28 శ్రీల బలదేవ విద్యాభూషణుడు, శ్రీల జగన్నాథదాస బాబాజీ, 29 శ్రీల భక్తి వినోద ఠాకూరులు, 30 శ్రీల గౌరకిషోరదాస బాబాజీ, 31 శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు, 32 శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. చతుర్థాధ్యాయము. 4వ అధ్యాయము దివ్య జ్ఞానము. 1వ శ్లోకము. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహమనురిక్ష్వా కవే బ్రవీత్. శ్రీ భగవాన్ ఉవాచ దేవాదిదేవుడు పలికెను. ఇమం ఈ వివస్వతే సూర్యదేవునకు యోగం మానవునికి భగవానునితో గల సంబంధం గురించిన విజ్ఞాన శాస్త్రమును ప్రోక్తవాన్ ఉపదేశించి తిని అహం నేను అవ్యయం నాశము లేనిది వివస్వానుడు సూర్యదేవుని నామము. మనవే మానవులకు తండ్రి అయిన వివస్వత మనువుకు
ప్రాహ చెప్పెను. మనుహో మానవుల చేత, మానవుల పిత ఇక్ష్వాకురాజునకు అబ్రవీత్ చెప్పెను. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. నాశములేని ఈ యోగ శాస్త్రమును నేను వివస్వానునకు సూర్యదేవునకు ఉపదేశించి తిని. వివస్వానుడు దానిని మానవ జాతి పిత అయిన మనువుకు ఉపదేశించెను. మనువు తిరిగి దానిని ఇక్ష్వాకురాజునకు ఉపదేశించెను. భాష్యము. సూర్యలోకము మొదలుకొని ఇతర అన్ని లోకములలోని రాజులందరికీ ప్రాచీన కాలము నుండి భగవద్గీత ఉపదేశించబడినట్లు భగవద్గీత చరిత్ర ద్వారా మనకు ఇక్కడ తెలియను. సమస్త లోకములకు చెందిన రాజులు తమ తమ లోకములలోని ప్రజలను రక్షించుట కొరకై ప్రత్యేకముగా నిర్దేశించబడినది. సమస్త లోకములకు చెందిన రాజులు తమ తమ లోకములలోని ప్రజలను రక్షించుట కొరకై ప్రత్యేకముగా నిర్దేశించబడిరి. కనుకనే ప్రత్యేకించి రాజవంశీయులందరూ ప్రజలను చక్కగా పరిపాలించుటకు మరియు వారిని లౌకిక బంధములు కామబంధముల నుండి రక్షించుట కొరకై వారు తప్పక భగవద్గీత శాస్త్రమును పూర్తిగా అవగాహన చేసుకోవలెను. మానవ జన్మ అనేది దేవాదిదేవుని నిత్య సంబంధముతో కూడిన ఆధ్యాత్మిక జ్ఞాన సాధన కొరకై ఉద్దేశించబడినది. ఈ సందేశమును విద్య, సంస్కృతి, భక్తి ద్వారా జనులందరికీ తెలియజేయుట అన్ని దేశ పాలకుల బాధ్యత. మరో విధముగా చెప్పవలనైన అన్ని దేశముల పాలకులు ప్రజల శ్రేయస్సు కొరకై ఈ కృష్ణ చైతన్య విజ్ఞానమును విస్తృతముగా ప్రచారము చేయవలెను. దానితో జనులందరూ ఈ గొప్ప శాస్త్రపు సహాయముతో లబ్ధి పొంది తమకు లభించిన మానవ జన్మను సద్వినియోగపరచుకొనుచు జయప్రదమైన మార్గములో పయనించగలుగుదురు. ఈ మన్వంతరములో సూర్యదేవుడు వివస్వానుడుగా పిలువబడును. అతడు సూర్యగ్రహ మండలములలోని సమస్త గ్రహములకు మూలమైన సూర్యలోకాధిపతి. బ్రహ్మ సంహిత 5:52లో ఈ క్రింది విధముగా తెలుపబడినది. యచ్చక్షురేశ సవితా సకల గ్రహాణం రాజా సమస్త సురమూర్తిరశేష తేజాః యస్యాజ్ఞయా భ్రమతి సంభృత కాలచక్రం గోవిందమాది పురుషం తమహం భజామి. ఏ ఆది పురుషుని ఆజ్ఞచే గ్రహములకు రాజైన సూర్యుడు అత్యధిక శక్తిని మరియు ఉష్ణమును పొందుతుండును, అట్టి దేవాదిదేవుడైన గోవిందుని శ్రీకృష్ణుని నేను భజింతును. అట్టి సూర్యుడు ఆ భగవానుని నేత్రముగా భాషించుచు అతని ఆజ్ఞలకు లోబడి తన కక్షలో పరిభ్రమిస్తుండును అని బ్రహ్మదేవుడు స్తుతించెను. సూర్యుడే సమస్త గ్రహములకు రాజై ఉండెను. ప్రస్తుతము వివస్వానుడను పేరుగల సూర్యదేవుడు ఇతర గ్రహములన్నింటికి ఉష్ణమును మరియు వెలుగును సమకూరుస్తూ వాటిని నియంత్రించడి సూర్యమండలమును పరిపాలిస్తుండును. అతడు శ్రీకృష్ణుని ఆజ్ఞననుసరించే తన కక్షలో పరిభ్రమించును. ఈ భగవద్గీత శాస్త్రమును అవగాహన చేసుకొనుటకు శ్రీకృష్ణ భగవానుడు మొదట వివస్వానుని తన ప్రథమ శిష్యునిగా చేసుకొనెను. కనుకనే గీత అనాదిగా వస్తున్నట్టి ప్రామాణిక శాస్త్ర గ్రంథమే కాని అప్రమాణికమైన లౌకిక పండితుల కొరకు ఉద్దేశించబడిన కాల్పనిక గ్రంథము కాదు. మహాభారతము శాంతి పర్వము 348, 51, 52లో భగవద్గీత చరిత్రను ఈ క్రింది విధముగా మనము చూడవచ్చును. త్రేతాయుగాదౌ చ తతో వివస్వాన్మనవే దదౌ మనుచ్ఛాలోకభృత్యర్థం సుతాయేక్ష్వాకవే దదౌ ఇక్ష్వాకునా చ కథితో వ్యాప్యాలోకానవస్థితః. త్రేతాయుగారంభమున మానవునికి భగవానునితో గల సంబంధమును తెలుపు ఈ శాస్త్రము వివస్వానునిచే మనువునకు బోధించబడినది. మానవ జాతికి మనువు తండ్రి అగుటచే
దానిని తన పుత్రుడు భూమండలమునకు రాజు శ్రీరామచంద్రుడు అవతరించిన రఘువంశముకు మూల పురుషుడైన ఇక్ష్వాకు మహారాజునకు అందించెను. అనగా భగవద్గీత ఇక్ష్వాకు మహారాజు కాలము నుండే మానవ సంఘములో నెలకొని ఉండెను. ప్రస్తుతము 4,32,000 సంవత్సరముల కాల పరిమితి గల కలియుగంలో కేవలము 5,000 సంవత్సరములు మాత్రమే గడిచినవి. ఈ యుగముకు పూర్వము ద్వాపర యుగము 8 లక్షల సంవత్సరములు, దానికి పూర్వము త్రేతాయుగము 12 లక్షలు సంవత్సరములు ఉండెను. ఈ విధముగా దాదాపు 20,05,000 సంవత్సరములకు పూర్వము మనువు తన శిష్యుడు మరియు భూమండలముకు రాజైన ఇక్ష్వాకునకు ఈ భగవద్గీతను బోధించెను. ప్రస్తుత మనువు జీవితకాలము 30,53,00,000 సంవత్సరములు కొనసాగునని గుణించబడినది. అందులో 12,04,00,000 సంవత్సరములు మాత్రమే గడిచెను. మనువు జన్మించుటకు పూర్వమే భగవద్గీత భగవానుని ద్వారా తన శిష్యుడైన వివస్వానునకు సూర్యదేవునకు చెప్పబడిన విషయముననుసరించి దాదాపు 12,04,00,000 సంవత్సరాలకు పూర్వము ఇది చెప్పబడినదిని స్థూలముగా అంచనా వేయవచ్చును. అదే జ్ఞానము మానవ సంఘములో దాదాపు 20 లక్షల సంవత్సరములుగా వ్యాప్తిలో గలదు. 5,000 సంవత్సరములకు పూర్వము శ్రీకృష్ణ భగవానుడు తిరిగి దానిని అర్జునునకు ఉపదేశించెను. గీతను ఉపదేశించిన శ్రీకృష్ణ భగవానుని అనుసరించి ఇదియే భగవద్గీత స్థూల చరిత్ర. సూర్యదేవుడైన వివస్వంతుడు కూడా స్వయముగా క్షత్రియుడు మరియు సూర్యవంశ క్షత్రియులందరికీ పూర్వ పితామహుడైన తండ్రి. అతనికి ఈ భగవద్గీత జ్ఞానము ఉపదేశించబడెను. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుని చేత స్వయముగా ఉపదేశించబడుట చేత ఇది వేద సదృశమైనది. గీతలోని జ్ఞానము అపౌరుషేయము, మానవాతీతము. ఎటువంటి మానవ కల్పిత వివరణలు లేకుండా వైదిక సాహిత్య ఉపదేశములను యథాతథముగా స్వీకరించినట్లుగానే భగవద్గీత ఉపదేశములను కూడా ఎట్టి లౌకిక వివరణలు లేకుండా యథాతథముగా అంగీకరించవలను. లౌకిక విద్వాంసులు తమ ఇష్టానుసారము భగవద్గీతను గూర్చి ఎన్నో ఊహాగానాలను చేసినను అది ఎన్నటికిని భగవద్గీత యథాతథము కాబోదు. కనుకనే భగవద్గీతను యథాతథముగా గురు శిష్య పరంపర ద్వారానే అంగీకరించవలను. అట్టి దివ్య జ్ఞానమును శ్రీకృష్ణ భగవానుడు మొదట సూర్యదేవునకు బోధించగానే సూర్యదేవుడు తన పుత్రుడైన మనువుకు, ఆ తరువాత మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించినట్లుగా ఇక్కడ వివరించబడినది.